హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. జీవన తరంగాలు నవల చివరి భాగం. ఈ భాగంలో విజయ్కి సరోజ మీద ఉన్న అపోహలు తొలగిపోయి వారిద్దరి మధ్య స్నేహం చిగురిస్తుందో లేదో తెలుసుకుందాం. లాయర్ యశ్వంతరావు గారి కేసులు కూడా చూడాల్సి రావడంతో ఈ మధ్య క్షణం కూడా తీరిక చిక్కనట్లు పని చేయాల్సి రావడంతో విజయ్ అలసట వల్ల కొద్దిగా అస్వస్థగా అయ్యింది. ఆ రోజు బాగా తలనొప్పి, జలుబు భారంగా ఉండడంతో కోర్టుకి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోయాడు. యశ్వంతరావు గారు 2 రోజుల క్రితమే ఊరి నుంచి వచ్చారు. ఆయన ఫైల్స్ ఆయనకి అప్పజెప్పేశాడు విజయ్. ఆ రోజు మధ్యాహ్నం అయ్యింది. మంచం మీద పడుకొని పుస్తకం తిరగేస్తూ నిద్రపోవాలని, విశ్రాంతిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు విజయ్. అప్పలమ్మ వచ్చి లాయర్ గారు వచ్చారని చెప్పింది. విజయ్ లేచి క్రిందకు వద్దామని అనుకునే లోపలే ఆయనే పైకి వచ్చేశాడు. విజయ్కి ఒంట్లో బాగాలేదని అప్పలమ్మ ద్వారా విన్న ఆయన గదిలోకి అడుగు పెడుతూనే ఆదుర్దగా కుశల ప్రశ్నలు వేశాడు. విజయ్ మంచం మీద నుంచి లేవబోతుంటే, వద్దు వద్దు, లేవకు, పడుకో, ఊరికే చూసి వెడదామని వచ్చాను అంటూ వారించాడు. విజయ్ లేచి కూర్చున్నాడు. తను లేని ఇన్ని రోజుల్లో శ్రమ అనుకోకుండా తన కేసులు కూడా చూసి పెట్టినందుకు ఆయన మరోసారి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. తర్వాత కొద్దిసేపు ఆయన స్వవిషయాల మీద, తర్వాత రాజకీయాల గురించి, దేశంలో జరుగుతున్న అలజడుల గురించి పిచ్చాపాటీగా సంభాషణ జరిగిపోయింది. మాటల మధ్యలో చేతి గడియారం చూసుకున్న ఆయన కనుబొమ్మలెత్తి, బాప్రే, చాలా టైం అయింది, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళడానికి లేచిన వాడల్లా హఠాత్తుగా మళ్ళీ కూర్చొని చేతిలో ఉన్న బ్యాగ్ తెరుస్తూ, విజయ్, చెప్పటం మర్చిపోయాను, ఆ రోజు కారులో ఈ బ్యాగ్ ఉందని డ్రైవర్ తెచ్చి ఇచ్చాడు నాకు. ఆ రోజే ఇది నీకు ఇద్దామని ఫోన్ చేస్తే నువ్వు నాకు దొరకలేదు. ఆ మర్నాడు నేను ఊరు వెళ్ళిపోవడంతో ఇది నా దగ్గరే ఉండిపోయింది అంటూ నల్లటి రంగులో మడచిన పుస్తకంలా ఉన్న ఒక బ్యాగ్ తీసి విజయ్ కూర్చున్న మంచం మీద అతని ప్రక్కగా పెట్టాడు. ఆ బ్యాగ్ని చూడగానే విజయ్ గతుక్కుమన్నాడు. అతని ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది. ఆ బ్యాగ్ని గురించిన జ్ఞాపకం మస్తిష్కంలో మొదలడం వల్లనేమో యశ్వంత్ గారి ముఖం కూడా సీరియస్గా అయ్యింది. విజయ్కి గుండెల్లో అవ్యక్తమైన భావమేదో ముడిలా పడి బిగించినట్లు అవుతున్న, పైకి మాత్రం నిర్లక్ష్యంగా పట్టనట్లుగా ఉండిపోయాడు. నేను వస్తాను విజయ్. ఆయన సెలవు తీసుకుని లేచాడు. విజయ్ ఆయన వద్దని వారిస్తున్నా వినకుండా గుమ్మం వరకు వెళ్ళి సాగనంపాడు. లాయర్ గారిని పంపి గదిలోకి తిరిగి వచ్చిన విజయ్ కళ్ళు క్షణంసేపు తన మంచం మీద పెట్టి ఉన్న నల్లటి ఆ చిన్న బ్యాగ్ మీద తదేకంగా నిలిచిపోయినాయి. ఆ రోజు రోజా ఇది కారులో మర్చిపోయింది కాబోలు. దీన్ని రోజాకి వాపస్ చేయడం ఎలా? స్వయంగా తను ఇవ్వటమా, లేక ఎవరి చేత అయినా పంపటమా? విజయ్ మనసులో 1,00,000 ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఎంత వద్దనుకున్నా ఆనాటి సంఘటన పదే పదే వచ్చి కళ్ళ ముందు నిలుస్తోంది. తన రాక్షసత్వానికి తనకే వెగటు, సిగ్గు కలుగుతున్నాయి. చిన్నప్పటి నుంచి తన స్వభావం ఇంతే. అసలు సాధారణంగా కోపంగానే, ఆవేశంగానే రానే రావు. ఎప్పుడైనా అపరిమితమైన ఆగ్రహం వచ్చిందంటే ఉచితానుచితాలు తెలియనే తెలియవు. అందుకే సాధ్యమైనంత వరకు తనకు ఆ స్థితి రాకుండా జాగ్రత్త పడతాడు. ఇంతలో గది లోపలకు తొంగి చూస్తూ అప్పలమ్మ కేక పెట్టింది. బాబూ, కాఫీ తెమ్మంటావా? తీసుకురా. విజయ్ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. బ్యాగ్ చేతిలోకి తీసుకొని దాన్ని అటూ ఇటూ తిప్పుతూ పరీక్షగా చూశాడు. చాలా మామూలుగా ఉంది. చాలా రోజుల నుంచి వాడుతున్నట్లుగా మూత దగ్గర కుట్లు ఉడి ఉన్నాయి. మహా ఉంటే 3 రూపాయల ఖరీదు ఉంటుందేమో. రోజా మళ్ళీ ఈ బ్యాగ్ కోసం ఆరా తీయలేదా? ఆరా తీసేటంత అవసరమైనవేవి ఇందులో లేవేమో. విజయ్ జిప్ లాగి బ్యాగ్ తెరిచి చూశాడు. లోపల ఒక 2 రూపాయల నోట్లు 5, రూపాయల నోట్లు 2, కొంత చిల్లర, ఒక కవరు ఉన్నాయి. కవరు తీసి చూశాడు. అంటించి ఉంది. అది ఎవరికి ఉద్దేశించి రాయబడిందో పైన పేరు లేదు. క్షణంసేపు తటపటాయించిన విజయ్ కవర్ చించి లోపల ఉత్తరం తీసి చూశాడు. రోజా అనంతికి రాసిన ఉత్తరం అది. సగం సందేహంగా, సగం కుతూహలంగా ఉత్తరం చదవడం మొదలుపెట్టిన విజయ్ 4-5 వాక్యాలు చదవగానే సర్వం మరిచి అందులో లీనమైపోయాడు. 10 నిమిషాల అనంతరం అప్పలమ్మ కాఫీ తెచ్చి అక్కడ పెట్టడం, చప్పున తాగుబాబు, చల్లారిపోతుందేమోనని హెచ్చరించడం, ఇవేవి అతని దృష్టికి రాలేదు, చెవికి ఎక్కలేదు.
గదిలో నుంచి వెళ్ళిపోయే ముందు ఇంకోసారి యజమానిని హెచ్చరించాలని వెనక్కు తిరిగిన అప్పలమ్మ విజయ్ నిటారుగా కూర్చున్న ఆ తీరు, సీరియస్గా ఉన్న ఆ ముఖము చూసి అతన్ని మరోసారి పలకరించే సాహసం లేని దానిలా నిశ్శబ్దంగా బయటకి వెళ్ళిపోయింది. రోజా అనంత్కి రాసిన ఆ ఉత్తరంలో ఇలా ఉంది. అనంత్, నా ఈ ఉత్తరం చదివే ముందు మనిద్దరం ప్రాణ స్నేహితులం అని, మనిద్దరి మధ్య గల ఈ స్నేహాన్ని ఈ ప్రపంచంలో ఏ విషయం, ఏ సంఘటన విడదీయలేవని నేను గాఢంగా నమ్ముతున్నానని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. నా మనసులో ఏర్పడిన ఏ అభిప్రాయం అయినా సరే నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా నీతో చెప్పగల చనువు, అధికారం నీ దగ్గర నాకు ఉన్నాయనే ధైర్యమే నన్నిలా రాసేలా పురిగొల్పుతోంది. నువ్వు ఉద్రేకపడకుండా, కోపగించుకోకుండా, నిరాశ చెందకుండా నేను రాస్తున్న ఈ ఉత్తరాన్ని శాంతం చదువు. అనంత్, నువ్వు నన్ను తప్పకుండా అర్థం చేసుకొని మన్నించగలవనే నమ్మకంతోనే ఆఖరి క్షణంలో ఇలా చేయవచ్చునా అన్న సందేహం విడిచి సాహసించి నిజం చెప్పేస్తున్నాను. ఆ రోజు మీ ఇంట్లో విజయ్ నన్ను అవమానించినప్పుడు ఆ కసిలో, కోపంలో ఒక్క క్షణం నాలో విచక్షణ జ్ఞానం నశించింది. నన్ను నేను మర్చిపోయాను. అనంత్, నేను నిన్ను పెళ్ళాడడం అదంటూ జరిగితే అది కేవలం నీ కోసం కావాలి. నీ మీద పూర్తి ఇష్టంతో, నిండు మనసుతో నిన్ను భర్తగా స్వీకరించటం అవ్వాలి. అంతేగాని ఎవరి మీదనో కసి తీర్చుకోవడం కోసం నీకు భార్యను కాలేను. అలా కావాలని అనుకుంటే అది మనిద్దరి మధ్య ఉన్న ఆత్మీయతని మాలిన్యపరిచినట్టు, మనం పవిత్రంగా భావించుకుంటున్న స్నేహాన్ని కించపరిచినట్టే అవుతుంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. నన్ను నేను నిశ్చింతగా, నిర్దాక్షిణ్యంగా విమర్శించుకుంటూనే ఉన్నాను. నేనెంత ఆలోచించినా నీకు మంచి స్నేహితురాలిని అవగలనే కానీ మంచి భార్యని ఎప్పటికీ కాలేనని సుస్పష్టంగా తెలుస్తోంది. నిన్ను పెళ్ళాడడం అది నీకు తీరని అపచారం చేసినట్టే అవుతుంది. ఈ ప్రపంచంలో నాకు ఆత్మీయులనే వారెవరైనా ఉంటే ఆ వ్యక్తివి నువ్వు ఒక్కడివే. నాకెంతో అపురూపమైన నీ ఆత్మీయతని ఈ పెళ్లి పేరిట నేను శాశ్వతంగా పోగొట్టుకోలేను. అనంత్, అంతేకాదు, ఈ పెళ్లి తిరస్కరించటంలో నీ మంచి కోరటమే కాదు, నా స్వార్థం కూడా చాలా ఉంది. ఎందుకో చెప్పమంటావా? అయితే శ్రద్ధగా విను. ఈరోజు సిగ్గు విడిచి నా హృదయాంతరాళల్లో భద్రంగా దాచుకున్న ఒక కోర్కెని నీ ముందు పెడుతున్నాను. అనంత్, పెళ్ళి అనేది నా నిర్భాగ్య జీవితానికి ఒక సుందరమైన, మధురమైన, మహాద్భుత స్వప్నం. నా అందమైన ఈ కళ ఎప్పటికీ నిజం కాదని, ఇది ఒక ఎండమావి అని నాకు తెలుసు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నా చుట్టూ ఉన్న సంసారాలని గమనిస్తూనే ఉన్నాను. వీళ్లల్లో 100కి 90 మంది వివాహం అంటే తరతరాలుగా వస్తున్న ఒక అలవాటుగా తప్ప ఇంకో అర్థమే తెలియదు. చాలామంది స్త్రీ పురుషులు కళ్ళకి గంతలు కట్టి గానుగ చుట్టూ తిరిగే గానుగెద్దుల జీవితాలని వెళ్లదీయడం నాకు తెలుసు. వీళ్లల్లో సంతోషం ఉండదు, జీవం ఉండదు. జీవితం అనేది తమ కోసం కాకుండా ఇంకెవరి కోసమో తప్పనిసరిగా మోస్తున్న భారంగా బ్రతుకులు వెళ్లదీస్తున్నట్టుగా కనిపిస్తారు. వీళ్ల దృష్టిలో వివాహం అంటే ఆడదానికో అండ, మగాడికో అవసరం అంతే. భార్యకి భర్త అంటే సంపాదించి పెట్టేవాడు, భర్తకి భార్య అంటే ఇల్లు చక్కబెట్టి తన కోసం అహర్నిశలు వేచి చూసే మనిషి, ఇంతే. వీళ్ళ జీవితాలు కలిసి 100 ఏళ్ళు గడిచిపోతాయి. కానీ ఒకరంటే ఒకరికి వారి వారి పూర్తి స్వభావాలు, అభిరుచులు, అభిప్రాయాలు తెలియవు. వీళ్ళని చూస్తుంటే నాకెలాగో ఉంటుంది. నాకు పెళ్ళి కాకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి పెళ్ళి మాత్రం వద్దే వద్దు అనిపించేది. వయసు పెరిగి బుద్ధి వికసించిన కొద్దీ క్రమంగా ఈ విరక్తి ఎక్కువయింది. దానితో పాటు వివాహం అనేది ఒక అందమైన కలగా మారి అదో ప్రపంచంగా ఏర్పడింది. నా భర్తగా నా జీవితంలో రావలసిన వ్యక్తిలో నేను కోరుకునే అర్హతలు ఏమిటో చెప్పనా? అతను పేదవాడైనా పర్వాలేదు, సమర్థుడై ఉండాలి. నన్ను ప్రాణంతో సమానంగా చూసుకోవాలి. అతని ఆనందం, సుఖం, శాంతి అన్నీ నాతోనే నిండి ఉన్నట్టుగా భావించుకోవాలి. నా జీవన శోభకి అతను కరదీపిక కావాలి. అతని ఆశలకి, ఆదర్శాలకి నేను కేంద్ర బిందువుని అవ్వాలి. ఈ ప్రపంచంలో ఏ సంపద ఇవ్వలేని సుఖం అతని సాన్నిహిత్యంలో నాకు లభించాలి. మా ఇద్దరి మధ్య అనురాగానికి తప్ప ఇక దేనికి ప్రాధాన్యత ఉండకూడదు. పురుషుడి పట్ల స్త్రీగా నా బాధ్యతలు నాకు తెలుసు. అలాగే స్త్రీ పట్ల తన బాధ్యతలు సుస్పష్టంగా తెలుసుకున్న వ్యక్తి అయి ఉండాలి. ఇది నా స్వప్నం. ఎప్పటికీ నిజం కాని ఈ ఎండమావిని చూస్తూ భ్రమపడడం నాకో ఆనందం.
నేను కోరుకున్న వ్యక్తి నాకెలాగో దొరకడు. నేను జీవితాంతం కన్యగా ఉండిపోవడం నిజం. నేను ముందే చెప్పాను, ఏదో ఒక పెళ్ళి అనుకునే పెళ్ళి నేను చేసుకోనని. కాబట్టి అనంత్, నాకెంతో ప్రియమైన ఈ సుందర స్వప్నాన్ని మీ విజయ్ కోసం ప్రతీకారం పేరిట నాశనం చేసుకోలేను. నన్ను మన్నించు. నువ్వు ఈ ఒక్క పెళ్ళి మినహాయిస్తే నీ స్నేహితురాలిగా నేను ఒక్క విజయ్తోనే కాదు, ఈ చరాచర ప్రపంచంతో నీ కోసం హోరాహోరీగా పోట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వేది చేయమంటే అది చేస్తాను. అనంత్, నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనే ఆశ నాకుంది. మరొకసారి నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకెవరూ లేరనే సంగతి మర్చిపోకు. నీ రోజా. రోజా అనంత్కి రాసిన ఈ ఉత్తరాన్ని విజయ్ ఒకసారి కాదు 10 సార్లు 20 సార్లు చదివాడు. అయినా అతనికి తృప్తిగా అనిపించటం లేదు. ఇంకా చదవాలని అనిపిస్తోంది. మంచం మీద కూర్చొని పడుకొని లేచి గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ మధ్యలో ఆగిపోతూ గుమ్మం దగ్గర నిలబడి ఇలా ఎన్నోసార్లు చదివాడు. అనంత్ని వివాహం చేసుకోవడానికి రోజా సుముఖంగా లేదు. ఇది సత్యం. కానీ అతని కళ్ళు ఆ విషయం కంటే రోజా రాసిన సుందర స్వప్నం మీద తదేకంగా నిలిచిపోతున్నాయి. అతని గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ముఖంలోకి ఎరుపు రంగు పాకి వచ్చింది. ఇదెలా సంభవం? వివాహం గురించి రోజా కలగంటున్నానంటున్న ఈ స్వప్నం తనది. తన మనసులో ఉన్న ఆలోచనలు రోజా మాటల్లో వెలువరించినట్టుగా అయ్యింది. ఇదెలా సాధ్యం? ఒకే భావం, ఒకే ఆశ ఇద్దరు వ్యక్తుల్లో ఒకే రకంగా రూపుదిద్దుకోగలుగుతుందా? ఎంత విచిత్రం! విజయ్కి మతిపోయినట్టుగా ఉంది. ఎలాగో అనిపించసాగింది. ఇన్ని రోజులు తనలా ఈ విధంగా ఎవరు ఆలోచించలేరని, అందులో ముఖ్యంగా ఆడవాళ్లు అసలే అసంభవం అని అనుకుంటూ వచ్చాడు. విజయ్కి హఠాత్తుగా ఆ గదిలో ఎక్కడా గాలి లేనట్టుగా, ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా, ఊపిరి ఆడనట్టుగా అనిపించసాగింది. వెంటనే బట్టలు మార్చుకొని బయటకి వచ్చేశాడు. పార్కులోకి వచ్చి కూర్చున్న విజయ్ మరోసారి జేబులో నుంచి ఉత్తరం తీసి శ్రద్ధగా ఆసక్తిగా చదివాడు. రోజా రాసిన ఆ వాక్యాలు చదువుతుంటే అతని గుండెల్లో చిత్రమైన స్పందన మొదలయ్యింది. మాటికి మళ్ళీ అదే అనిపించసాగింది. తన ఊహలు, తన గుండెల్లో గుప్తంగా ఉన్న ఆలోచనలు రోజా కలం నుండి ప్రాణం పోసుకున్నాయి. అతనికి సగం ఆనందంగా, రెట్టింపు విషాదంగా కూడా అనిపించసాగింది. ఈ ప్రపంచంలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు? ఈ అమ్మాయి ఈ రోజా కాకుండా ఇంకే ఆడపిల్లైనా అయి ఉంటే ఎంత బాగుండేది. ఎంత కష్టమైనా ఆ అమ్మాయిని చేరుకునేవాడు, తన దాన్ని చేసుకునేవాడు. కానీ రోజా అసంభవం, పూర్తిగా అసంభవం. మెల్లగా వెనక్కు వాలిన విజయ్ ఒక చెయ్యి మడిచి తల క్రింద పెట్టుకొని పచ్చగడ్డిలో వెల్లకిలా పడుకున్నాడు. నీలాకాశంలో దూది పింజల్లా ఉన్న తెల్లటి మబ్బుల గుంపులుగా తేలిపోతున్నాయి. విజయ్ మనసంతా మధురంగా, కోపంగా, విషాదంగా, నిరాశగా, సర్వభావ సమ్మేళనంగా తయారయ్యింది. అతనికెందుకో తన అపరాధం రెట్టింపు అయినట్టుగా ఉంది. ఆ రోజు ఈ ఉత్తరం తీసుకొని అనంత్ని పెళ్లి చేసుకోనని చెప్పడానికి వచ్చింది కాబోలు రోజా. కానీ తనకేం తెలుసు? అయినా ఇదేం చిత్రం! ఎప్పుడు చీమకి కూడా అపకారం చేయని తను ఈ అమ్మాయిని ఇంత దారుణంగా హింసించాడు. అది ఆ అమ్మాయి స్వయంగా చేసుకున్న అపరాధమే. అనంత్, రోజా కలిసి తనని ఫూల్ చేశారన్న విషయం గుర్తుకు రాగానే అతని మనసు రోషంతో ఒకసారి మళ్ళీ చర్రుమంది. ఇద్దరే నిప్పుతో చెలగాటం ఆడినట్టు ఎందుకలా నాటకం ఆడాలి? వాడికి బుద్ధి లేదు, నిజమే. కానీ ఆ అమ్మాయి ఆడపిల్ల, ముందు వెనక చూసుకోవద్దు. విజయ్ మనసులో ఉవ్వెత్తున లేచి పడుతున్న కోపాన్ని, రోషాన్ని రోజా రాసిన ఉత్తరం విచిత్రంగా శాంతపరచసాగింది. తెలిసి చేయని, తెలియక చేయని తన వల్ల ఒక పొరపాటు జరిగింది. అవతల వ్యక్తి అమాయకురాలు అవని కాకపోని తన మూలంగా అన్యాయమే జరిగింది. మరి దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి? పరధ్యాసగా ఆలోచిస్తున్న విజయ్ నువ్వా అన్న పిలుపు వినిపించటంతో ఉలిక్కిపడి తిరిగి చూశాడు. ఎదురుగా వేణుగోపాలరావు గారు దగ్గరగా వస్తున్నారు. ఆయనకి కాస్త వెనకగా రాధ చెయ్యి పట్టుకొని రోజా నడిచి వస్తోంది. ఒక్క క్షణం విజయ్ ఆకాశం నుంచి క్రిందకు పడిన వాడిలా చూడసాగాడు. వేణుగోపాలరావు గారు విజయ్ కూర్చున్న చోటికి దగ్గరగా వచ్చి అతనికెదురుగా పచ్చగడ్డిలో కూర్చుంటూ, ఏమిటి ఈ మధ్య బొత్తిగా కనిపించటం మానేశావు? ఇంటికి వచ్చి నువ్వు ఎన్ని రోజులు అయ్యిందో తెలుసా? అన్నాడు నిష్ఠూరంగా. విజయ్ లేచి కూర్చున్నాడు. అతని ముఖంలోకి రక్తం ఒక్కసారిగా పొంగి వచ్చింది. అప్రయత్నంగా, వేగంగా చేతిలో ఉన్న కాగితాన్ని
గుప్పెట్లోకి మూసేసి ప్యాంటు జోబులోకి తోసేశాడు. రోజా విజయ్ వైపు చూడలేదు. వేణుగోపాలరావు గారితో పాటు అక్కడికి వచ్చి కూర్చోలేదు. రాధ చెయ్యి పట్టుకుని దూరంగా తీసుకువెళ్ళింది. ఫౌంటైన్ అంచు మీద కూర్చొని ఫౌంటైన్లో నుంచి జల్లుగా పైకి లేచి క్రింద పడుతున్న నీళ్ళని చూపిస్తూ రాధాకేదో చెప్పసాగింది. ఇటువైపు వీపు పెట్టి కూర్చున్న రోజాని విజయ్ మొదటిసారిగా ద్వేషంగాని కోపంగాని లేకుండా చూడసాగాడు. విజయ్, నీకు పనుల తొందర ఏదీ లేకుండా ఉంటే ఒక్క అరగంట మనం ప్రశాంతంగా ఏకాంతంగా కూర్చోవాలి. నీతో చాలా ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి అన్నారు వేణుగోపాలరావు గారు. విజయ్ అలాగేనన్నట్టు తల ఊపాడు. కానీ అతని మనసు ఆయన ఏమంటున్నారో గమనించలేదు. ఈరోజు రోజాని చూస్తుంటే అతనికి ఎలాగో ఉంది. రోజా అనంతికి రాసిన ఉత్తరం తను చదివానని చెబితే, అది తన స్వప్నం అని కూడా చెబితే విజయ్కి హఠాత్తుగా వేణుగోపాలరావు గారు ఒక్క క్షణం తనని రోజాని ఒంటరిగా వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుండునని అనిపించసాగింది. విజయ్ గుండెల్లో రేగుతున్న ఈ సంచలనం ఏమాత్రం ఎరుగని రోజా ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంది. ఈరోజు ఈ పార్కుకి వేణుగోపాలరావు గారిని ఒక విధంగా బలవంతం పెట్టి తనే స్వయంగా తీసుకువచ్చింది. ఈ 6 బయల్లో ప్రశాంతంగా చల్లగా ఉన్న ఈ పరిసరాల్లో ఆయనకి మెల్లగా చందు విషయం చెప్పేయాలని ఆశపడింది. కానీ తీరా పార్కులోకి అడుగు పెట్టగానే దూరంగా పచ్చగడ్డిలో తల క్రింద చెయ్యి పెట్టుకుని ఆకాశం వైపు చూస్తూ కలలు కంటున్నట్టు పడుకొని ఉన్న విజయ్ కనిపించాడు. వేణుగోపాలరావు విజయ్ని చూడగానే, అరే విజయ్ ఇక్కడున్నాడే అంటూ సంభ్రమంగా వడివడిగా అతని వైపు అడుగులు వేశారు. గతుక్కుమన్నట్టు ఆగిపోయిన రోజాకి తను వచ్చిన పని కాదు అన్నట్టు సుస్పష్టంగా తెలిసిపోయింది. మనసంతా హఠాత్తుగా గరళం మింగినట్టుగా చేదుగా విషాదంగా అయిపోయింది. అందుకే రాధాని తీసుకుని దూరంగా వచ్చేసింది. ఆ రోజు రోజా వచ్చేసరికి రాధ వీధి వాకిట్లోనే ఎదురు వచ్చింది. ఏమిటమ్మా, ఏమైంది? బిక్కమొహంతో ఉన్న రాధాని చూసి ఆదుర్దగా అడిగింది రోజా. రోజా రాధాని ఎత్తుకుని లోపలికి వచ్చింది. ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం ఆవరించుకుని ఉంది. సాధారణంగా తరచుగా తండ్రి కూతుళ్ళ ఇద్దరి మధ్య దేనికో దానికి అభిప్రాయ భేదం వస్తూనే ఉంటుంది. ఎంత ఇష్టం లేకపోయినా, ఎంత వద్దనుకున్నా వాటిల్లో తలదూర్చక తప్పటం లేదు రోజాకి. రాధాని ఎత్తుకొని రోజా సరాసరి వంట ఇంట్లోకి వెళ్ళింది. వంట ఇంట్లో వంటవాడు సినిమా పుస్తకం తిరగేస్తూ సిగరెట్ కాలుస్తూ తీరికగా కూర్చున్నాడు. రోజాని చూడగానే చటుక్కున లేచి నిలబడినవాడు సిగరెట్ దాచేసి రోజా అడగకుండానే చెప్పేశాడు. తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ఏదో నగ విషయంలో చాలా తీవ్రంగా ఘర్షణ పడ్డారట. ఇద్దరూ మాటలు ఎలా విసురుకుంది, పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇద్దరూ టిఫిన్ తినలేదు, కాఫీ తాగలేదు. వాళ్ల తీవ్రత, ఆ ధోరణి చూస్తే మధ్యాహ్నం భోజనం చేయటం కూడా అసంభవమే అనిపిస్తోంది. ఇక ఇంట్లో పనేం లేదు కాబట్టి ఇంటికి వెళతాను, సెలవు ఇమ్మని అడుగుతున్నాడు వాడు. రోజా కాఫీ చేయించి కప్పులో పోసి తను స్వయంగా తీసుకుని లావణ్య గదిలోకి వెళ్ళింది. గుమ్మంలో అడుగుపెట్టిన రోజా ఎదురుగా మంచం మీద బోర్లా పడుకొని దిండులో ముఖం దాచుకొని చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తున్న లావణ్యాని చూడగానే గుండెలు ద్రవించుకుపోగా క్షణంసేపు అలాగే నిలబడిపోయింది. రోజా కొంగు పట్టుకొని వెంటే నడిచి వచ్చిన రాధ, చూశావా నేను చెప్పలేదు అన్నట్టు చూచింది. గదిలోకి ఎవరో వచ్చినట్టు అడుగుల శబ్దం వినిపించగానే లావణ్య తలెత్తి చూసి మళ్ళీ వెంటనే దిండులో దాచుకుంది. కాఫీ తెచ్చాను, మృదువుగా స్నేహపూర్వకంగా అంది రోజా. లావణ్య మాట్లాడలేదు. రోజా కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి మంచం దగ్గరగా వెళ్ళి లావణ్య భుజం మీద చేయి వేసింది. ఆ స్పర్శలో స్నేహం, సానుభూతి లావణ్య గ్రహించకపోలేదు. లావణ్య దుఃఖం మరింత ఎక్కువై కట్టలు తెంచుకొని ప్రవహించసాగింది. ఏమిటి పిచ్చి మందలింపుగా అంది రోజా. అవును పిచ్చే, పిచ్చిగానే ఉంది. నేనెవరికి అవసరం లేదు. నేనెప్పుడు చస్తానా, పీడ విరగడ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అవేం మాటలు? లావణ్య మాట్లాడలేదు. రోజాకి అర్థమయ్యింది. లావణ్యలో నానాటికి పెరిగిపోతున్న ఈ అసంతృప్తికి కారణం భయంకరమైన ఒంటరితనం. దాన్ని చాకచక్యంతో పూడ్చుకునేది పోయి అమాయకత్వంతో, దురుసైన ప్రవర్తనతో ఇంకొంచెం ఎక్కువ చేసుకుంటోంది. కాఫీ చల్లారిపోతోంది, బ్రతిమిలాడుతున్నట్టుగా అంది రోజా. లావణ్య చర్రుమన్నట్టు లేచింది. ఎవరు తెమ్మన్నారు నిన్ను? ఒకళ్ళు చెప్పాలా? నాకు మీరు జీతం ఇస్తుంది ఎందుకు?
మీరు కాఫీ తాగడం మర్చిపోతే గుర్తు చేయాల్సిన బాధ్యత నాకు లేదా? నవ్వుతూ అంది రోజా. ఆ కాఫీలో ఇంత విషం కలిపి ఇవ్వు. విషం కలపటం నాకు చేత కాదు. అమృతం కలిపి ఇవ్వగలిగిన వ్యక్తి కోసం చూస్తున్నాను. అంటే నీ ఉద్దేశం? ఈ బాధలన్నిటినీ మంత్రించినట్టు మాయం చేయగలిగిన స్నేహితులెవరైనా ఉంటే మీకోసం వెతికి పట్టుకోవాలని. రోజా ఏ వ్యక్తిని ఉద్దేశించి ఆ మాట అంటుందో గ్రహించిన లావణ్యకి చెంపల్లో ఎరుపు తొంగి చూసింది. చెవులకున్న ముత్యాల జూకాలు ఊగులాడేలా గట్టిగా తల తిప్పుతూ, నిజం చెబుతున్నాను రోజా, నాకసలు బ్రతకాలని లేదు. చూస్తుండు, ఎప్పుడో ఓ రోజు నువ్వొచ్చేసరికి స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసి శాశ్వతంగా నిద్రపోయి ఉంటాను. ఛాఛా, అవేం మాటలు? ఉన్న మాటలే. నేనెవరి కోసం బ్రతకాలి? బేలగా చూస్తూ అంది లావణ్య. మరోసారి దుఃఖం పొంగులా వచ్చింది. రోజాకెందుకో ఒక్క క్షణం ఆ మంచం మీద కూర్చొని లావణ్యని ఒళ్ళోకి లాక్కొని బుజ్జగించాలనిపించింది. ఇలాంటి అమాయకత్వంతోనే అనంత్ కూడా రోజా హృదయాన్ని ఆకట్టుకున్నాడు. నిజం చెప్పు నువ్వు, నేనెవరి కోసం బ్రతకాలంటావు? ఒకరి కోసం బ్రతుకుతున్నాం అని గాని బ్రతకాలని గాని అనుకోవడం భ్రమ. ఎవరి జీవితం వాళ్లదే. అయినా ఇప్పుడు మీకేం లోటని? లావణ్య కళ్ళల్లోకి కంపరం లాంటిది వచ్చింది. అదిగో మళ్ళీ అదే మాట. అందరూ ఇదే అంటారు. నాకేం తక్కువో మీకేం తెలుసు? రోషంగా చూస్తూ అంది. నిజంగా తెలియదు. ఎందుకంటే మాకేవి అవసరమో, మేము వేటి కోసం తపిస్తున్నామో అవి మీకు పుష్కలంగా ఉన్నాయి. అందుకే నాలాంటి వాళ్ళంతా మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. ఆ మూర్ఖుల్ని అలా వదిలేయండి. లావణ్య హఠాత్తుగా రోజా చెయ్యి పట్టుకుంటూ అంది. రోజా, నిజం చెబుతున్నాను. నాలాంటి దురదృష్టం పగవాళ్ళకి కూడా వద్దు. డబ్బు అనేది లేకపోతే పర్వాలేదు, కానీ ఉండి అనుభవించలేకపోతే మనోబాధ, నరకయాతన, అంతకంటే విషాదం ఇంకేదీ లేదనుకుంటా. రోజాకి నిజంగానే అర్థం కాలేదు. లావణ్యకి ఏం తక్కువయింది? ఇంకేం కావాలి? లావణ్య దృష్టిలో అనుభవాలు అంటే అర్థం ఏమిటో, వాటి నిర్వచనం ఇంకేమిటో కొద్దిసేపైన తరువాత లావణ్య చేత కాఫీ తాగించి రోజా యువతలికి వచ్చింది. రోజా వేణుగోపాలరావు గారి దగ్గరకు వెళ్ళేసరికి ఆయన పేపర్ చూసుకుంటున్నారు. అడుగులు చప్పుడు వినగానే పేపర్ పక్కకు తీసి తీవ్రంగా ఏదో అనబోయిన ఆయన రోజాని చూడగానే ఆగిపోయారు. నువ్వా తల్లి, రా. ఏం ఈరోజు ఇంత ఆలస్యమయ్యిందేం? కాఫీ కప్పు తీసుకుంటూ ఎంతో ఆప్యాయతగా అడిగారు. నేను వచ్చి చాలాసేపు అయిందండి. చాలాసేపు అయిందా? అవును, లావణ్య దగ్గర ఉన్నాను. లావణ్య పేరెత్తగానే ఆయన ముఖం కఠినంగా అయ్యింది. మళ్ళీ పేపర్ చూస్తూ మౌనంగా కాఫీ తాగేశారు. లావణ్య ఏడుస్తోంది అంది మెల్లగా రోజా. ఏడవని. కొంతమంది కొన్ని గుణాలు నెత్తిన పెట్టుకుని పుడతారు. అందులో ఏడుపు ఒకటి. మీరు ఆ అమ్మాయిని అలా బాధ పెట్టడం ఏం బాగాలేదు. నేనా? కాఫీ తాగుతున్న ఆయన తలెత్తి చూశారు. రోజా తల ఊపింది. అవును, మీరే. నువ్వు కూడా నన్నే తప్పుపడుతున్నావా తల్లి? ఇది తప్పు పట్టడం కాదు. ఈరోజు జరిగిన దానికి ఎంత చిన్న విషయం కారణమో చూడండి. లావణ్య కోరిన ఆ నెక్లెస్ ఇచ్చేస్తే ఏమవుతుంది? అది రాధాదమ్మా. ఇదివరలో ఇలా రాధా కోసం తెచ్చినవన్నీ ఇచ్చాను. అదీ కాదు అసలు సంగతి. ఎప్పుడు ఏది లేదంటే అదే రాద్ధాంతం. ఏదో విధంగా నన్ను బాధ పెట్టడం కావాలి దానికి. దీనికంతటికీ కారణం లావణ్య మనసులో ఉన్న అసంతృప్తి. అది ఏ కాస్త కారణం దొరికినా లావాలా పైకి ఉబుకుతుంది. నిజమే కావచ్చు. నన్నేం చెయ్యమంటావో చెప్పు. కావాలన్నంత డబ్బు ఇస్తున్నాను. ఎట్లా ప్రవర్తించినా కేకలు వేయటం కూడా మానేశాను. లావణ్యకి ఎవరినైనా మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసేయండి. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మంచి కుర్రవాడు అనేవాడు దొరకడం ఎంత కష్టం. అందులో ఈ రోజుల్లో దాని దృష్టిలో ఎవరైనా ఉన్నారేమో చెప్పమను. నాకు అభ్యంతరం లేదు. నిజం చెబుతున్నాను రోజా. దాని జీవితం గురించే నాకు బెంగ. నేను అంటూ లేని రోజున దాని బ్రతుకు ఎంత అధ్వాన్నంగా తయారు చేసుకుంటుందో ఊహిస్తేనే భయం వేస్తోంది. ఒక్కోసారి ఆలోచిస్తే నాలాంటి అసమర్థులు తండ్రులవడం అనేటంత మహానేరం ఇంకోటి ఏదీ లేదనేమో అనిపిస్తోంది. రోజాకి ఆయన బాధ అర్థమయ్యింది. లావణ్యని ఆయన అదుపులోకి తీసుకురాలేరు. చూస్తూ ఊరుకోలేరు. ఆ నెక్లెస్ ఇవ్వండి, లావణ్యకి ఇస్తాను. వేణుగోపాలరావు గారు ఏమనుకున్నారో ఏమో. వెంటనే లేచి బీరువా తెరిచి నగ తీసి రోజా చేతికి ఇచ్చారు. రోజా నెక్లెస్ తీసుకుని యువతలకి వచ్చింది.
రోజా నెక్లెస్ తీసుకుని వచ్చేసరికి హాల్లో లావణ్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది. నిజంగానే చెబుతున్నాను, నాకు చచ్చిపోవాలన్నంత విరక్తిగా ఉంది. ఈరోజు నిన్ను చూడకపోతే నిజంగానే చచ్చిపోతాను. ఒట్టు. అబ్బా, సాయంత్రం 6 గంటలకా? అప్పటి వరకు ఏం చేయను నేను. ఓకే బాయ్ అంటూ పెట్టేసింది. లావణ్య ముఖంలో క్షణం క్రితం కనిపించిన దుఃఖం, అసంతృప్తి నామమాత్రం కూడా లేవు. లావణ్య ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఎవరో రోజా తేలికగానే ఊహించుకోగలిగింది. లావణ్య ఫోన్ పెట్టి వెనక్కు తిరిగి రోజా కనిపించగానే, నేను జేమ్స్కి ఫోన్ చేశాను. సాయంత్రం వెళ్ళి రాత్రి 2 గంటల వరకు ఇంటికి తిరిగి రానని చెప్పు అంది కసిగా చూస్తూ. రోజా ఆ మాటలు వినిపించుకోనట్టే, జేమ్స్ని చూపిస్తానని చెప్పి చూపించనే లేదు కదూ అంది తెచ్చిపెట్టుకున్న నిష్ఠూరంతో. ఏది, ఇంటికి రమ్మని పిలిస్తే వస్తానంటాడే తప్ప రానే రాడు. ఈసారి దీపావళికి ఊరుకోను, భోజనానికి పిలుస్తాను. ఏం మనిషో, ఎదురుగా ఉంటే ప్రాణం తీసి ఇచ్చేలా మాట్లాడుతాడు. కాస్త కనుమరుగు అయితే అసలు గుర్తే ఉండనట్టు ప్రవర్తిస్తాడు. మగాళ్ళంతే, అందుకే నమ్మకూడదు అని నాలిక చివరిదాకా వచ్చిన మాటలని ఎలాగో నిగ్రహించుకున్న రోజా, నేను కుట్టి ఇచ్చిన జేబురుమాలు ఇచ్చారా అని అడిగింది. ఈరోజు ఇస్తాను. అతను నాకు కనిపిస్తే ఒక మాట చెప్పాలి. ఏమని? మా లావణ్య ఆలోచనల నిండా మీరేనని. లావణ్య నవ్వింది. రోజా తేలికగా ఊపిరి పీల్చింది. ఒకసారి కళ్ళు మూసుకోండి. చేతులు వెనక్కు పెట్టుకుని నిలబడి మాట్లాడుతున్న రోజా అంది. ఎందుకు? పనుంది. ఏమిటది? చెప్పకూడదా? తినబోతూ రుచి అడగడం దేనికి? వడ్డించబోయేది హితవు అవుతుందో కాదో తెలుసుకుందామని. అవుతుంది, మీకిష్టమైందే. ఏమిటబ్బా అది? లావణ్య బుద్ధిమంతురాలిలా కళ్ళు మూసుకుంది. నేను తెరవమనే వరకు తెరవకూడదు, సరేనా? సరేనన్నట్లు తల ఊపింది. రోజా లావణ్య వెనకాగా వచ్చి నెక్లెస్ తీసి లావణ్య మెడలో పెట్టింది. నెక్లెస్ స్పర్శ వంటికి తగలగానే ఉలిక్కిపడిన లావణ్య వేళ్లతో తడిమి కళ్ళు తెరిచి చూసింది. వెంటనే రోజా వైపు తిరుగుతూ, ఇది ఎందుకు తెచ్చావు? ఎవరు తెమ్మన్నారు నిన్ను అంటూ వెంటనే తీసేయబోయింది. వద్దు తీసేయవద్దు, చాలా బాగుంది. రోజా బ్రతిమిలాడుతున్నట్టుగా చేతులు పట్టి ఆపేస్తూ అంది. లావణ్య ఎర్రబడిన మొహంతో కోపంగా చూస్తూ అంది. నేను దీనికోసం ఏడుస్తున్నానని నువ్వు అనుకుంటే చాలా పొరపాటు పడ్డావన్నమాటే. నేను బాధపడింది నాన్నగారి మాటలకి. ఆయన మాటలు శూలాల్లా గుచ్చుకుంటాయి నాకు. బాధ్యత లేదుట, ఇంటి విషయం వద్దుట, గాలిపటంలా తిరుగుతున్నానట. బాధ్యత? ఎవరి బాధ్యత తీసుకోవాలి నేను? ఆయనకు నా నీడంటేనే గిట్టదయ్యే. రాధా సంగతి సరే, నువ్వు వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నావుగా. పరాయి పిల్లని ముక్కు మొహం తెలియని నీ మీద చూపుతున్న ఆపేక్షలో 1000వ వంతైనా నా మీద చూపుతున్నారా? ప్రపంచంలో ఇంతమంది తల్లిదండ్రులున్నారు. ఇలాంటి తండ్రి ఎక్కడా ఉండడేమో. నా తోటి వాళ్ళ కుటుంబాలు చూస్తుంటే నాకెంత ఈర్ష్యగా కనిపిస్తోంది. వాళ్ళకి పిల్లలు ఎలాంటి వాళ్ళైనా కానీ ఎంత గారాబంగా విలువగా చూస్తారో. నేనేం పాపం చేశానని నాకీ దురదృష్టం. పైగా ఆ మాటలు విను. గాలిపటంలా తిరుగుతున్నానా నేను? నగలున్నప్పుడు పెట్టుకోవడం, చీరలున్నప్పుడు కట్టుకోవడం ఇవి తప్ప? అది వెన్నెల విసనకర్రగా చూసేవాళ్ళు అనుకుంటే నేనేం చెయ్యను? వీళ్ల సానుభూతి కోసం నేను నాకు లేని బాధలు నటించాలన్నమాట. అసలు నేనెట్లా పోతే వీళ్ళకెందుకు? నా వల్ల ఎవరికీ ఎలాంటి హాని కలగటం లేదే. వాళ్ళ విషయాలు నేను పట్టించుకోనప్పుడు నా విషయాలు వాళ్ళెందుకు పట్టించుకోవాలి? పోనీ అందరి సంగతి వదిలే, వాళ్ళకి పని పాట లేదనుకుంటాను. కానీ నా కన్న తండ్రే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఎలా? ఆవేశంగా జవాబు చెప్పమన్నట్టుగా అడిగింది లావణ్య. రోజా శాంతంగా మృదువుగా సమాధానం చెప్పింది. మీరు చెప్పింది నిజమే, కానీ మీ ఇద్దరి మధ్య చాలా చిన్న విషయం అడ్డుగా నిలుస్తోంది. ఈ అభిప్రాయ భేదం అనేది చాలా బాధాకరమైంది. అయినా ఎవరో అర్థం చేసుకోలేదని ఎందుకు బాధపడాలి? అందరినీ అర్థం చేసుకోవడానికి మీరే ఎందుకు ప్రయత్నించరు? లావణ్య కొత్త విషయం వింటున్నట్టు నిలబడింది. ఇంతలో వంటవాడు రోజాని కేక వేయడంతో రోజా లోపలకు వెళ్ళబోతూ ఆగి, లావణ్య, మీరెప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలి. ఈ ప్రపంచంలో చాలామంది లేని బాధలు ఊహించుకొని ఉన్న సుఖం పాడు చేసుకుంటారు. అలాంటి తెలివి తక్కువ మనిషి కాకూడదు మీరు అనేసి లోపలకు వెళ్ళిపోయింది. స్నేహితురాలిగా, సమవయస్కురాలిగా, నిష్కల్మషమైన మనసుతో రోజా చేసిన ఈ హెచ్చరిక వెనుక ఇంకేదైనా గూఢార్థం ఉందేమో వెతికి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ
లావణ్య క్షణం సేపు రోజా వెళ్ళిన వైపు చూస్తూ అలాగే ఉండిపోయింది. చేయి అప్రయత్నంగా మెడలో ఉన్న నెక్లెస్ మీదకి వెళ్ళి తడిమి చూసింది. ఇది తను అడిగినప్పుడే ఇచ్చేస్తే ఎంత బాగుండేది. ఎంత ఘర్షణ, ఎన్ని మాటలు. ఆయనకి తన మాట మీద కించింతు కూడా విలువ లేదు. కానీ రోజా మాటంటే ఎంత విలువ. ఈ నెక్లెస్ ఖచ్చితంగా రోజా మాట కాదనలేక ఇచ్చి ఉంటాడు. పాషాణం లాంటి ఆ మనిషిలో ఇలాంటి మెత్తదనం రావడానికి కారణం ఏమిటి? రోజా ఏం మంత్రం వేసింది? అసలు రోజాకి తన మీద ఎందుకింత ఆసక్తి? ఈ మధ్య తరచుగా తనని సంతృప్తిపరచడానికి మహా తాపత్రయపడుతోంది. ఈ సంఘటన దానికి చక్కటి ఉదాహరణ. నెక్లెస్ ఇచ్చినంత మాత్రాన తను మరిచిపోతాననుకుంటోంది కాబోలు. ఏమో, ఏ దురుద్దేశంతో రోజా ఈ ఇంట్లో ప్రవేశించిందో ఎవరికి తెలుసు? ప్రవేశించినప్పుడు లేదు. ఇలాంటి పరిస్థితులు, ఈ భేదాభిప్రాయాలు చూసిన తర్వాత పుట్టి ఉంటుంది. రాధ ఎలాగో నోరు లేనిది, ఆయన ఎలాగో అంత మంచి మనిషి. ఇక ఎటొచ్చి తను మెల్లగా తన్ను మంచి చేసుకోవాలని పథకం వేస్తుంది కాబోలు. రోజా ఈ ఇంట్లో అడుగు పెట్టిన నాడు ఇంట్లో అందరికంటే తను ఎక్కువగా సంతోషించింది. రోజాకి చనువు ఇచ్చింది, స్నేహంగా చూసింది. అదంతా మూన్నాళ్ల ముచ్చటైపోయింది. అసలు ఏనాడు ఆడవాళ్ల జోలికి పోని తండ్రి రోజా అంటే ఇంత అభిమానం, శ్రద్ధ కనపరచటం కూడా విచిత్రంగానే ఉంది. ఏమో, ఎవరికి తెలుసు? ఈ ప్రపంచంలో లేచిన తరువాత ఎన్ని వింతలు, విడ్డూరాలు వినటం లేదు. తను చాలా జాగ్రత్తగా ఉండాలి. స్నేహం నటిస్తూనే మెల్లగా రోజాకి ఉద్యాసన చెప్పాలి. అది కూడా సాధ్యమైనంత త్వరగా జరగాలి. ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. హోటల్ లైటింగ్ ఆవరణలో ఉన్న అందమైన గార్డెన్లో చంద్రం సిగరెట్ కాలుస్తూ కూర్చొని ఉన్నాడు. మెత్తటి పచ్చిక, అందులో అక్కడక్కడా వేసి ఉన్న గుండ్రటి టేబుల్స్, వాటి చుట్టూ రోజ్ కలర్లో అందంగా ఉన్న కేన్ కుర్చీలు ఉన్నాయి. దూరంగా ఎక్కడి నుంచో మృదు మధురంగా గిటార్ మ్యూజిక్ వినిపిస్తోంది. ఇంకా చీకటి బాగా దట్టంగా అలుముకోకపోయినా చెట్ల మధ్య అక్కడక్కడ నక్షత్రాలులా మిలమిలలాడుతున్న చిన్న చిన్న రంగుల లైట్లు వెలిగినాయి. కుర్చీలో వెనక్కి జారగిలబడి వచ్చేపోయే వారిని చూస్తున్న చంద్రం చేతి గడియారం చూసుకున్నాడు. లావణ్య వస్తానన్న టైం అవుతోంది. చెప్పిన టైంకి ఎప్పుడూ ఒక 5 నిమిషాలు ముందే వస్తుంది తప్ప ఆలస్యం చేయదు. ఈ మధ్య చంద్రం లావణ్యతో పరిచయం తగ్గించేసుకోవడానికి నిశ్చయించుకొని దాదాపు కలవటమే మానేశాడు. కానీ వారం రోజుల క్రితం పైవాళ్ల దగ్గర నుంచి లావణ్య అనే ఈ అమ్మాయి లక్షలకు వారసురాలని, ఆ ఇంట్లో నగల రూపంలో చాలా బంగారం ఉందని, సాధ్యమైనంత ఎక్కువగా ఆ అమ్మాయితో గడిపి ఆకర్షించుకొని ఎలాగో అలా ఆ ఇంట్లో ప్రవేశించమని కోరుతూ ఆదేశం వచ్చింది. చంద్రం మనసులో మొదటిసారిగా పైవాళ్ల ఆదేశం పట్ల విముఖత ఏర్పడింది. వాళ్ళు తన నుంచి కోరుతున్నదేమిటో అతనికి సుస్పష్టంగా తెలిసిపోయింది. లావణ్యని మచ్చిక చేసుకొని ఆకర్షణలోకి లాగి ఆ ఇంటి లోతుపాతులన్నీ తెలుసుకోవాలి. చివరికి ఎప్పుడో ఓ శుభముహూర్తాన వెనక నుంచి వెన్నులో పొడిచి ఒట్టి అమాయకురాలి గుండెల్లో చిచ్చు పెట్టాలి. తను ఏదైనా చేయగలడు. కానీ తనని నమ్మి నిష్కల్మషంగా ప్రవర్తిస్తున్న లావణ్యని మోసం చేయలేడు. తనని చూడగానే సంతోషంతో మిలమిలలాడే కళ్ళలో భయోత్పాతాన్ని, అనుమానాన్ని కలిగించలేడు. ఎన్నడూ ఎప్పుడూ లేంది ఈ లావణ్య విషయంలో చందు హృదయంలో చిత్రమైన యుద్ధం మొదలైంది. మొట్టమొదటి దొంగతనం చేసిన నాడే తనలో మనసు అనేది చచ్చిపోయిందని, అన్ని భావాలకు తను అతీతంగా అయిపోయానని అనుకుంటూ వచ్చిన చందుకి లావణ్య పరిచయంతో తను అనుకున్నట్టుగా మనసు చచ్చిపోలేదని, కొన ఊపిరితో ఉందని, అది లావణ్య స్నేహం కురిపిస్తున్న అమృత జల్లుకి ప్రాణం పోసుకొని సేద తీరుతూ బలం పుంజుకుంటున్నట్టుగా అనిపించసాగింది. మొట్టమొదట లావణ్యని చూడగానే ఉన్నవాళ్లందరి మీదగానే కసి, ద్వేషం ఏర్పడినాయి. అందువల్లే లావణ్యతో పరిచయం ఏర్పరచుకున్నాడు, పెంచుకున్నాడు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని గుప్పెట్లో పెట్టుకుంటే అంత ఎక్కువగా పైవాళ్ల దగ్గర పలుకుబడి, హోదా పెరుగుతాయి, ప్రశంసలు లభిస్తాయి, సమర్థుడు అనే ఖ్యాతి దక్కుతుంది. కానీ రాను రాను లావణ్యతో పరిచయం పెరిగి లావణ్య స్వభావం తెలిసిన తరువాత చందుకి తనపై తనకే అసహ్యం, సిగ్గు కలిగినాయి. అతనికి తెలియకుండానే అతనిలో నా వల్ల ఈ అమాయకురాలికి కించింతు కూడా హాని కలగకూడదు అనే దృఢమైన అభిప్రాయం కలగసాగింది. అది క్రిందటి నెల మురళి హత్యతో మరింత బలపడింది. మురళి తన తోటివాడే. తనకంటే 2 సంవత్సరాలు ముందుగా ఈ గ్యాంగ్లో కలిశాడు.
చిన్నపిల్లల్ని ఎత్తుకురావటంలో మురళి చాలా గట్టివాడు. అతనికి ఆ విద్యలో సాటి లేరని చెప్పవచ్చు. మురళి తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారట. బంధువుల ఇంట్లో అక్కడక్కడ పెరిగి పెద్దవాడయ్యాడట. రాయలసీమలో కుగ్రామంలో పుట్టిన మురళికి ఈ గ్యాంగ్కి ఎలా స్నేహం కలిసిందో ఆ దేవుడికే తెలియాలి. గాలివాటుకి ఎండుటాకులా కొట్టుకు వచ్చానోయ్ అనేవాడు తప్ప ఇంకేం చెప్పేవాడు కాదు. 4 నెలల క్రితం మురళి పైవాళ్ల ఆదేశం ప్రకారం సేట్ పన్నాలాల్ ఇంట్లో డ్రైవర్గా చేరాడు. పన్నాలాల్ సిటీలోకెల్లా పెద్ద వడ్డీ వ్యాపారస్తుడు. అతను భార్య చనిపోతే 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ముట్టుకుంటే మాసిపోయేటంత అందంగా ఉండేది. మురళి ఆ ఇంట్లో చేరిన 2 నెలలకే ఆ చిన్న భార్యకి ఇతనికి స్నేహం కలిసింది. మురళి స్నేహితులిగా అప్పుడప్పుడు తను కూడా ఆ ఇంటికి వెళుతూ ఉండేవాడు. ఇంకా పసితనం వదలనన్నట్టు ఆ చిన్న భార్య 4 సంవత్సరాలు కొడుకున్నాడని కళ్ళారా చూచిన తర్వాత కూడా తను మురళి నమ్మలేకపోయారు. అంత లేతగా అంత నాజూకుగా ఉంది. వయస్సు చెల్లిన భర్త, అందులో ఎప్పుడూ ఇంట్లో ఉండడు. ఆ అమ్మాయి మురళి వైపు ఆకర్షింపబడడానికి అట్టే వ్యవధి పట్టలేదు. మురళి ఆ అమ్మాయి సన్నిహితంగా చనువుగా ఉన్నప్పుడు పైవాళ్ల ఆదేశం ప్రకారం తనే రహస్యంగా ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలు పట్టుకొని మురళిని ఆవిడని బ్లాక్మెయిలింగ్ చేయమని ఆదేశం వచ్చింది. పైవాళ్లకి ఎదురు తిరగలేని మురళి ఆ పని చేయడానికి ఎంత బాధపడ్డాడో తను స్వయంగా చూశాడు. మురళికి వాళ్ల ఆజ్ఞని దాటే సాహసం లేదు. తప్పనిసరిగా బెదిరిస్తూ ఉత్తరాలు రాశాడు. ఆ అమ్మాయి ఏడ్చింది, బ్రతిమిలాడింది. తనది ఎంతో పరువుగల కుటుంబం అని, వీధిలోకి లాగవద్దని, భర్త ఇది తెలిస్తే తనని చంపేస్తాడని ఏదేదో రాసింది. మురళికి ఆ అమ్మాయి అంటే గుండెల నిండా సానుభూతి ఉన్నా ఒక్క వాక్యం కూడా పైకి అనటానికి వీల్లేదు. చివరికి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. తన మరణానికి ఎవరు బాధ్యులు కారని, తన తెలివి తక్కువతనమే కారణం అని ఉత్తరం రాసి పెట్టడంతో ఏ గొడవ లేకుండా పోయింది. కానీ ఆ అమ్మాయి చనిపోయే ముందు మురళికే ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఏం రాసిందో దేవుడికే తెలియాలి. మురళి పిచ్చి పట్టినట్టు అయిపోయాడు. ఈ గ్యాంగ్కి ఎదురు తిరుగుతానన్నాడు. పోలీసులకు పట్టుబడిపోయి వీళ్ళు చేసేవి చేయించేవి దారుణాలన్నీ బయట పెడతానన్నాడు. 2 రోజుల అనంతరం మురళిని బాంబే రమ్మనమని ఉత్తర్వు వచ్చింది. బాంబే రైలు ఎక్కించాడు తనే స్వయంగా. కానీ అతను బాంబే చేరలేదు. తిరిగి ఇక్కడకు రాలేదు. ఏమైపోయాడో, ఎలా మాయమయ్యాడో ఎవరికీ తెలియదు. చందుకి నిద్ర పట్టడం మానేసింది. తను, సింగు, మురళి ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవాళ్ళు. సింగుని మురళి ఏమై ఉంటాడని అడిగితే అతను పెదవి విరుస్తూ, ఇంకెక్కడ మురళి, ఎప్పుడో సఫా చేసి ఉంటారు అన్నాడు. నిజంగా? నమ్మలేనట్టు చూస్తూ అడిగాడు. నిజం, నాకు నమ్మకంగా తెలుసు. ఆ మాటలు చెప్పేటప్పుడు సింగు కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. చందు ఒళ్ళు జల్లుమంది. ఆ గాలితో ఆ చుట్టుప్రక్కల ఎక్కడో అజ్ఞాతంగా మృత్యుదేవత దాక్కొని అతని కోసం పొంచి చూస్తున్నట్టుగా, ఏ క్షణంలోనైనా తనని సింగుని కూడా కబళించవచ్చును అన్నట్టుగా అనిపించసాగింది. ఆ విషయం మస్తిష్కంలో మెదిలినప్పుడల్లా అతని వెన్నుముక జలధరిస్తూనే ఉంది. ఈ సంఘటన జరిగిన తరువాత అతను లావణ్యాని కలవటం మానేశాడు. ఒకసారి ఒక హోటల్లో కనిపించింది. చప్పున లావణ్య దృష్టిలో తను పడకముందే మెరుపులా ఇవతలికి వచ్చేశాడు. మరోసారి ఫోన్ చేసింది. ఉండి కూడా లేడని చెప్పించాడు. ఈరోజు లావణ్య హఠం చేయడంతో అతనికి తప్పలేదు. ఇప్పుడు కూడా లావణ్య రాకముందు వెళ్ళిపోవడం మంచిదేమో అనిపించసాగింది. చందు లేచి వెనక్కు తిరిగేసరికి హలో అంటూ లావణ్య ఎదురుగా నడిచి వస్తోంది. చందు క్షణం సేపు ఏం చెయ్యాలో తోచనివాడిలా నిస్సహాయంగా అలాగే చూస్తూ నిలబడిపోయాడు. లావణ్య వయ్యారంగా నడుస్తూ వచ్చి చందుకెదురుగా కూర్చుంటూ గుండెల మీద చెయ్యి వేసుకొని, హమ్మయ్య, మిమ్మల్ని చూసే వరకు నమ్మకం లేదు. రారేమో అనుకున్నాను అంది. రావద్దనే అనుకున్నాను. కానీ చందు హఠాత్తుగా ఆగిపోయాడు. అతని కళ్ళు లావణ్య మెడ మీద నిలిచిపోయినాయి. మందంగా ఉన్న లైట్ల వెలుగులో వెలుగు చీకట్లు పెనవేసుకుపోయినట్టు ఉన్న ఆ వాతావరణంలో లావణ్య మెడలో నెక్లెస్ మిలమిలా మెరుస్తోంది. ఈ నగలాటిది ఎక్కడో చూశాడు తను. ఎక్కడా, ఎప్పుడు, ఏ సందర్భంలో? అతని మనసు స్మృతి మందిరంలో జ్ఞాపకం కోసం గబగబా గాలించసాగింది. ఏమిటలా చూస్తున్నారు? నెక్లెస్ కొత్తదనా? నాది కాదు, నా చెల్లెలిది. అతని వైపు తృప్తిగా చూస్తూ గోముగా అంది లావణ్య.
చాలా బాగుంది. తను తదేకంగా చూడడానికి సంజాయిషీ ఇస్తూ అన్నాడు. దీన్ని గురించి ఈరోజు ఇంట్లో పెద్ద రాద్ధాంతం జరిగింది. ఎందుకు? నీకున్నవి చాలవా అంటారు నాన్నగారు. ఎప్పుడూ మనవి అన్న వాటికంటే మనవి కాని వాటి మీదే మోజు ఎక్కువగా ఉంటుంది. అవునా? చంద్రం తల ఊపాడు. లావణ్య మెడలో నుంచి నెక్లెస్ తీసి అతని చేతికిస్తూ దీనికో కథ కూడా ఉంది అంది. ఏమిటా కథ? లావణ్య క్లుప్తంగా సికింద్రాబాద్ స్టేషన్లో ఒకతను దొంగిలించాలని చేసిన ప్రయత్నం, పట్టుబడిన వైనం చెప్పింది. చంద్రం చెవుల్లో హోరులాటిది మొదలయింది. నక్లెస్ని చూస్తున్న నెపంతో దించిన కళ్ళని ఎత్తలేదు. అతని గుండెల్ని ఎవరో బలంగా పిండేస్తున్నట్టు అనిపించసాగింది. నా దగ్గర పెట్టెలో ఎక్కడో ఆ పేపర్లో పడిన ఫోటో కటింగ్ ఉండాలి. ఈసారి తెచ్చి చూపిస్తాను. ఉత్సాహంగా ఆసక్తిగా వర్ణించి చెబుతున్న లావణ్య ఇంతలో బేరర్ వచ్చి దూరంగా టేబుల్ దగ్గరున్న ఒక ఆవిడ పిలుస్తుందని చెప్పడంతో తిరిగి చూసింది. ఆవిడ లావణ్యని చూడగానే నవ్వి దగ్గరకు రమ్మని సంజ్ఞ చేసింది. చచ్చాం మిసెస్ జోగీందర్. ఈ మధ్య క్లబ్కి వెళ్ళడం మానేశాను. సంజాయిషి ఇచ్చుకోవాలిప్పుడు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అంటూ లేచి వెళ్ళింది. చంద్రం చేతిలో ఉన్న నెక్లెస్ వైపు రెప్పవేయడం మర్చిపోయిన వాడిలా చూడసాగాడు. నుదుట నిండా చిరు చెమటలు అలుముకున్నాయి. అతని మనసంతా విషమంగా మారిపోయింది. క్షణం క్రితం లావణ్య క్షేమం పట్ల అతనికి కలిగిన సదుద్దేశం నామరూపాలు లేకుండా నాశనమయ్యింది. అనంత కంఠానికి పడకుండా తప్పించాలని చూసిన ఉరితాడు తన మెడకి పడి బిగుసుకున్నట్టుగా అయ్యింది విజయ్ పని. అతను ఈ మధ్య వేణుగోపాలరావు గారింటికి ఎంత దూరంగా ఉండాలని కోరుకుంటున్నాడో అంత ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. వ్యాపార రీత్యా ఆయన చేస్తున్న మార్పులకి అనుక్షణం అతని ఆసరా అవసరం అవుతోంది. సాధారణంగా అతను వెళ్ళేసరికి ఎప్పుడూ రాధా, రోజా, ఆయన ఈ ముగ్గురు కలిసి కనిపిస్తారు. రోజా విజయ్ అడుగుల సవ్వడి పసిగట్టగానే ఏదో పని ఉన్నట్టు అక్కడ నుంచి లేచిపోతోంది. 2-3 సార్లు ఇది స్పష్టంగా గమనించిన వేణుగోపాలరావు గారు విజయ్ ఎదురుగానే రోజాని మందలించారు. రోజా, విజయ్ ముందు నీ ఈ మొహమాటం నాకు నచ్చలేదు. అతను మనకి పరాయివాడు కాదని నీకు చాలాసార్లు చెప్పాను. నా దగ్గర నీకు ఎలాంటి స్వతంత్రం ఉందో అంతకంటే మించిన చనువు అతని దగ్గర ఉండాలి. నువ్వలా ఉంటే నేనెంతో సంతోషిస్తాను. రోజా చూపులు క్షణంసేపు విజయ్ కళ్ళతో మెరుపులా కలిసి విడిపోయినాయి. విజయ్ ఆసక్తిగా ఏం సమాధానం చెబుతుందోనన్నట్టు కుతూహలంగా చూస్తూ నిలబడ్డాడు. ఇంకెవరైనా సరే మీతో సమానం అనండి, కానీ దయ ఉంచి ఈ వ్యక్తి మాత్రం కాదు. రోజా ఈ మాటలు అనడానికి నోరు తెరిచి మళ్ళీ ఆగిపోయింది. విజయ్ ఆయనకి ఎంతో ప్రీతిపాత్రుడు. అతన్ని ఏదైనా అంటే ఎందుకు, ఏమిటి అంటూ కారణాలు అడుగుతారు. విన్నట్టు ఊరుకుంటే ఈ ప్రసంగం ఇంతటితో ఆగిపోతోంది. విజయ్కి తనకి మధ్య ఉన్న ఈ భయంకరమైన గతం తన గుండెల్లో అజ్ఞాతంగా సమసిపోని రెండో మనిషికి తెలియాల్సిన అవసరం లేదు. కనీసం తన ద్వారా ఇప్పుడు తెలియకూడదు. వేణుగోపాలరావు గారి హెచ్చరిక వల్ల అప్పటి నుంచి ఆయనను కష్టపెట్టడం ఇష్టం లేక బలవంతంగా ఆగిపోయినా అది ముళ్ళ మీద నిలబడ్డట్టే ఉండేది. ఏదో పని కల్పించుకొని ఆయనకి అనుమానం రాకుండా వెళ్ళిపోవలసి వచ్చేది. ఆ రోజు భోజనాల వేళ విజయ్ కూడా ఆ పూట భోజనానికి అక్కడే ఉండిపోయాడు. వేణుగోపాలరావు గారు, రాధా, విజయ్ కూర్చున్నారు. భోజనాల విషయంలో రోజాని తమతో సమంగా కూర్చుని తినేలా చేయాలని ఆయన చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. కూర్చోమ్మా, పర్వాలేదు, మనలో మనకేమిటి, నాతో పాటు కూర్చుని నువ్వు కూడా భోజనం చేయి అన్న ఆయన మాటలని రోజా వినయంగానే తిరస్కరించింది. ఆయన ఎంత చనువు ఇచ్చినా, ఈ ఇంట్లో ఎంత అధికారం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నా రోజా తన హద్దుల్ని తను రవ్వంత కూడా దాటేది కాదు. లావణ్య కానీ ఇంకెవరైనా కానీ వెతికి చూసినా తన ప్రవర్తనలో లోపం చూపించలేనంత జాగ్రత్తగా ఉండేది. అతి మంచివాడైన ఆయన సహృదయంతో ఇచ్చిన చనువు తీసుకొని తమ స్థితి మర్చిపోయి ప్రవర్తించకూడదు. ఎవరెంత చెప్పినా తను ఈ ఇంటి నౌకరు క్రిందే లెక్క. మిగతా వాళ్ళెంతో తను అంతే. ఆడపిల్లనే గౌరవంతో కానీ, సాటి కుటుంబంలో మనిషి అని కానీ వాళ్ళు గౌరవంతో, అభిమానంతో చూస్తున్నారు. అదే 10,000. అంతకు మించి తనకేం అవసరం లేదు. రోజా వచ్చినప్పటి నుంచి వేణుగోపాలరావు గారు రోజా చేత స్వయముగా వడ్డించుకొని భోజనం చేసేవారు. ఆయన భోజనం చేస్తుంటే ఎదురుగా నిలబడి ఏం కావాలో కనుక్కోవడం, కొసరి వడ్డించడం రోజాకి ఆనందంగా, ఎంతో సంతృప్తిగా ఉంటూ వచ్చింది. ఈరోజు విజయ్ కూడా భోజనానికి కూర్చోవడంతో రోజా కాస్త ఎడంగా నిలబడిపోయింది.
విజయ్, వేణుగోపాలరావు గారు ఇంకా బిజినెస్కి సంబంధించిన విషయాలు ఆ లోకంలో మునిగిపోయినట్లుగా మాట్లాడుకుంటున్నారు. భోజనం చేయడం దాదాపు అయిపోవస్తుంది. రోజా పెరుగు వడ్డిస్తుంటే చాలా కొద్దిగా వేయించుకున్న విజయ్ ఇంకా చాలు అన్నట్టు చెయ్యి అడ్డు పెట్టాడు. వెయ్యమ్మా వేయ్, అతని తీరే అంతా అన్నీ వద్దంటాడు అన్నారు వేణుగోపాలరావు గారు. అంత క్రితం కూరలు, పులుసు మొదలైనవి కూడా అతను వద్దని చెయ్యి అడ్డు పెట్టడం వేణుగోపాలరావు గారి బలవంతం మీద రోజా వేయటం జరిగింది. ఈసారి కూడా రోజా వేసేయబోయింది. వద్దు వద్దు వద్దంటుంటే విజయ్ పెరుగు ఎక్కువగా వేసేయబోతున్న రోజా చెయ్యి గట్టిగా పట్టుకొని వేయనేయకుండా ఆపేశాడు. రోజా నిటారుగా అవడం అతను గమనించకపోలేదు. ఎక్కువ తినడం నా నియమం కాదు. ఈరోజు ఆ అలవాటు కూడా అతిక్రమించి తినేశాను. భుక్తాయాసం అంటే నాకు చెడ్డ చిరాకు. విజయ్ రోజా చేతిలో గిన్నె తీసుకుని టేబుల్ మీద దూరంగా పెట్టేశాడు. రోజా భోజనాల గదిలో నుంచి ఇవతలికి వచ్చేసింది. చేతి మీద మణికట్టు దగ్గర విజయ్ స్పర్శ ఇంకా విద్యుత్ తరంగాల్లా తేలియ వస్తుంది. ఎందుకలా చేశాడు? అది అప్రయత్నంగా జరిగిన పనా, లేక ఆయనకెదురుగా ఎంతో సహజంగా ఉండాలని చేస్తున్న ప్రయత్నమా? రోజాకి ఏమీ అర్థం కాలేదు. రోజాకి ఈ మధ్య చాలా బాధగా ఉంది. ఆర్థిక అవసరం ఒత్తిడి మూలంగా వేణుగోపాలరావు గారి అండన తప్పనిసరిగా ఉండాల్సి వచ్చినా అనుక్షణం అలా విజయ్ కళ్ళ ముందు ఏమీ ఎరగనట్టు మసలటం చాలా నరకంగా ఉంది. అతని మనసులో ఎలాంటి భావం లేదన్నట్టు అతని వైఖరే చెబుతోంది. కానీ తను ఈ పరిసరాలకి దూరంగా పారిపోవాలని తహతహలాడుతూ కూడా బలవంతంగా కట్టిపడేసినట్టు ఆగిపోవలసి వస్తుంది. మొదట్లో విజయ్ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని, అతని రెట్టింపు బాధకి గురి అయ్యేలా ఏదైనా చెయ్యాలని రోజాకి ఎంతగానో అనిపించేది. కానీ రాను రాను అది పూర్తిగా అసంభవం అని తేలిపోయింది. ఏం చెయ్యగలదు తను అతన్ని? అందులో వేణుగోపాలరావు గారికి అత్యంత అభిమాన పాత్రుడైనప్పుడు రోజా తను వచ్చిన ఈ కొద్ది రోజుల్లో మిగతా విషయాలతో పాటు ఇది కూడా స్పష్టంగా గ్రహించింది. విజయ్ అంటే ఆయనకి ప్రాణం. విజయ్ మీద ఈగ కూడా వాలనివ్వరు. అతని మీద తను ఫిర్యాదులు ప్రారంభించినా, అసహ్యంగా మాట్లాడినా అది తన పునాదికే ఉద్యాసన చెప్పించే ప్రమాదం రావచ్చు. అందువల్ల రోజా తప్పనిసరిగా విజయ్ పట్ల ఉన్న వైరాన్ని, ద్వేషాన్ని గరళంగా మింగి ఊరుకోక తప్పటం లేదు. తరచుగా వేణుగోపాలరావు గారి ఇంటికి రావడం తప్పనిసరి అయిన విజయ్కి క్రమంగా రాను రాను ఆ ఇంట్లో అడుగుపెట్టగానే అప్రయత్నంగా రోజా కోసం కళ్ళతో వెతకటం అలవాటైపోయింది. వెనక నుండి రోజా నడకని, అందంగా ఉన్న జడని, ప్రక్క నుంచి చూస్తే నాజూకుగా కనిపించే చెంపలని తదేకంగా చూస్తూ ఉండేవాడు. బురదలో నుంచి వచ్చిన పద్మంలా అంతలేమితో ఉండి కూడా రోజా సౌందర్యం చెక్కు చెదరలేదు. శరీరంలో ఆ లావణ్యం నిలుపుకోవడానికి ఉన్నంత కుటుంబాల్లో స్త్రీలు పడే అవస్థలు, తీసుకునే జాగ్రత్తలు ఎరుగనివి కావు. ఈ ప్రపంచంలో అందమైన ఆడవాళ్ళు చాలామంది ఉండవచ్చు. కానీ చూడడానికి కంటికింపుగా ఉండి హృదయాన్ని స్పందింపచేసే సంస్కారం, జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోగల సాహసం ఉన్న ఆడపిల్లలు చాలా అరుదు. ఈ రెండో రకానికి చెందిన రోజా అంటే అనంతకి ప్రాణప్రదంగా అవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు అనిపించసాగింది. విజయ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా రోజా కనిపించకపోతే అతనికేదో అసంతృప్తిగా, వెలితిగా అనిపించేది. తన హృదయంలో మెల్లమెల్లగా ప్రాణం పోసుకుంటున్న ఈ చైతన్యాన్ని అతను ఒక్కొక్కసారి బొత్తిగా అర్థం కానివాడిలా, విహల్యుడైనట్టు గమనిస్తూ ఉండేవాడు. తనలో వస్తున్న ఈ మార్పు అంతా మంచిది కాదని, దీని పరిణామాలు విపరీతంగా ఉంటాయని, అవి తనకి ఏమాత్రం అనుకూలంగా ఉండవని అతనికి నమ్మకంగా తెలుసు. తన మనసు ఎటువైపు మొగ్గుతుందో అర్థం చేసుకోలేనంత వివేకహీనుడేం కాదు. ఈ భావాన్ని మొగ్గలోనే తుంచేయాలని అతని ఆంతర్యం తహతహలాడుతోంది. ఎంతో అపురూపంగా, అద్భుతంగా ఉన్న ఈ భావాన్ని పుట్టుకలోనే నాశనం చెయ్యాలని అతనికి పట్టుదలగా ఉన్నమాట నిజమే. కానీ ఏమాత్రం సాధ్యం కావటం లేదు. జీవితంలో మొట్టమొదటిసారిగా తను ఇబ్బందుల్లో ఇరుక్కుంటానని తెలిసి కూడా జాగ్రత్త పడలేకపోతున్నాడతను. విజయ్ హఠాత్తుగా లావణ్య మీద శ్రద్ధ కనపరచసాగాడు. లావణ్యని తమాషా చేయడం, ఏడిపించడం, ఆ ఇంటికి అతనంతా ఎక్కువగా రావడానికి లావణ్యే కారణమేమో అన్న అనుమానం చూసేవాళ్లకి కలిగేలా ప్రవర్తించసాగాడు. మొదట్లో విజయ్ తన పట్ల చూపుతున్న ఈ అభిమానానికి లావణ్య ముగ్ధురాలయ్యింది. ఎంతో ఆనందించింది.
ఇన్ని రోజులకి విజయ్ తనని గుర్తించి దగ్గరగా వస్తున్నందుకు ఎంతో మురిసిపోయింది. కానీ ఆ మురిపెం ఆవిరి అయిపోవటానికి ఎన్ని రోజులో పట్టలేదు. లావణ్యలో ఉన్న స్త్రీ సహజమైన చాతుర్యం విజయ్ ఆంతర్యంలో ఉన్న అసలు భావాన్ని ఇట్టే పసిగట్టేసింది. విజయ్ తన దగ్గర కూర్చుంటాడు నిజమే, కానీ అతని కళ్ళు అనుక్షణం రోజా కోసం వెతుకుతూ ఉంటాయి. రోజాని చూడగానే అతని గుండెల్లో చిత్రమైన స్పందన మొదలైనట్లు ఆ కళ్ళల్లోని తమాషా అయిన కాంతి వస్తుంది. అసలే తండ్రి విషయంలో రోజా పట్ల కినుకు వహించి ఉన్న లావణ్య హృదయం విజయ్ కూడా రోజా అంటే ఆకర్షింపబడడం చూసి ఈర్ష్యతో భగ్గుమంది. కానీ ఈ ఈర్ష్యని అమాయకంగా అందరి ఆడవాళ్లలా బయటకి వెడలగక్కదలుచుకోలేదు. రోజాని ఇంటిలో నుంచి బయటకి గెంటివేయడానికి విజయ్కి పాఠం నేర్పటం కోసం తగిన సమయం కోసం వేచి చూడసాగింది. కథలో ముందు ముందు ఏ మార్పులు జరుగుతాయో తెలుసుకోవాలంటే 2వ భాగం చదవాల్సిందే. దీనితో జీవన తరంగాలు 1 ముగిసింది. జీవన తరంగాలు 2వ నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.